ఈగయై పొడిచినట్టున్నది, నా కపటమే శిక్షయై హింసించినట్టున్నది. అవిధేయతే శాపమై నిలిచినట్టున్నది, అవిశ్వాసమే అపరాధమై దూషించినట్టున్నది. జీవనదాతవై నడిపించుమో దేవా, నూతన బలమొసగి కాపాడు ప్రభువా. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు సామాన్య 8వ ఆదివారాన్ని మనం కొనియాడుతూ ఉన్నాము. ఈనాటి వాక్య పరిచర్యకు ఎస్ఎంజే క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా ప్రియ మిత్రులందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు దివ్యగ్రంథ పట్టణాలు మనం ధ్యానం చేసినట్లయితే శేరాపుత్రుడి యేసు జ్ఞాన గ్రంథము మొదటి పట్టణం 27వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనిషికి ప్రసాదించినటువంటి గొప్ప వరం ఏంటంటే ద స్పీచ్, అంటే మాట్లాడేటువంటి శక్తి భగవంతుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. మనమందరం కూడా మాట్లాడగలుగుతూ ఉన్నాం. మన భావాల్ని, మన ఆలోచనల్ని, మన హృదయమైనటువంటి కోరికల్ని అన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాం. అందుకని దేవుడు మనకి చక్కనటువంటి మాట్లాడే శక్తిని భగవంతుడు మనకు దయచేసి ఉన్నాడు. సృష్టి గ్రంథంలో మొదటి అధ్యాయంలోనే యావే ప్రభువు తన వాక్కు ద్వారాగా ఈ సృష్టి మొత్తాన్ని కూడా కలిగించి ఉన్నాడు. అగునుగాక, కలుగునుగాక, ఏర్పడునుగాక అని దేవుడు తన మాట ద్వారాగా, తన యొక్క వాక్కు ద్వారాగా ఈ సృష్టి మొత్తాన్ని ఒక అందమైన సుందరమైనటువంటి సువిశాలమైనటువంటి సృష్టిని కలుగజేసి ఉన్నాడు భగవంతుడు. కాబట్టి ఈ వాక్కు, ఈ మాట లేదా ఈ పలుకు, సంభాషణ ఎలా ఉండాలి అనేది ఈరోజు మొదటి పత్రంలో మనకు గ్రంథకర్త సొలొమోను మహారాజు మనకు వివరంగా చెప్తూ ఉన్నాడు. కాబట్టి మన మాటలు మన వ్యక్తిత్వాన్ని బయటకు తెలియజేస్తూ ఉంటాయి. మన సంభాషణలు మన మనస్తత్వాన్ని ఇతరులకు చూపిస్తూ ఉంటాయి. అలాగే మనం చేసే పనులు కావచ్చు, మనం మాట్లాడే మాటలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇంటర్నల్ గా మన హృదయంలో, మన మనసులో ఎటువంటి భావాలు ఉన్నాయో, ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో, మన హృదయంలో ఎటువంటి కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా బహిర్గతమవుతూ ఉంటాయి మన మాటల ద్వారాగా, మన క్రియల ద్వారాగా. మన హృదయం అనేది మంచిగా ఉంటే, మన మనసు అనేది మంచిగా ఉంటే, మన తలంపులు అనేటువంటివి చక్కనటువంటి విధంగా ఉంటే గనక వాటి ద్వారాగా వచ్చేటువంటి ఈ మాట, ఈ నోటి ద్వారాగా వచ్చేటువంటి ఈ మాట వాటిని ప్రతిబింబిస్తూ ఉంటది, బహిర్గతం చేస్తూ ఉంటది. కాబట్టి హృదయం దేనితో అయితే నిండి ఉండదో, మనసు దేనితో అయితే నిండి ఉండదో దాన్నే ఈ నోటి ద్వారాగా, మాటల ద్వారాగా, సంభాషణ ద్వారాగా బయటకు వస్తూ ఉంటది. కాబట్టి మన వ్యక్తిత్వాన్ని, మన మనసును, మన యొక్క పర్సనాలిటీని, క్యారెక్టర్ని బయటకు తెలియచేసేటువంటివే ఈ శక్తివంతమైనటువంటి మాటలు, సంభాషణలు, పలుకులు. ఎక్కువగా జాగ్రత్త పడుతూ ఉండాలి, శ్రద్ధ వహిస్తూ ఉండాలి. నోటి ద్వారాగా వెలువడే మాటని చాలా జాగ్రత్తగా, పొందికగా, పొదుపుగా మనం ఆచితూచి మాట్లాడుతూ ఉండగలగాలి. అదే ఈరోజు మొదటి పట్టణంలో సొలొమోను మహారాజు తన జ్ఞాన పలుకులు మనకి అందిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం మాట్లాడే మాటలు గట్టి మాటలు అయి ఉండాలా, ధైర్యమిచ్చే మాటలై ఉండాలా, శక్తినిచ్చే మాటలై ఉండాలా, ప్రోత్సాహాన్నిచ్చే మాటలై ఉండాలా, ఓర్పునిచ్చే మాటలై ఉండాలి, ప్రాణం పోసే మాటలై ఉండాలి, జీవం పోసే మాటలై ఉండాలి, ముందుకు నడిపించే మాటలై ఉండాలి, నిర్మించే మాటలై ఉండాలి. మన మాటలు బాధలో ఉన్న వారికి ఓదర్పిచ్చే మాటలు, ధైర్యాన్నిచ్చే మాటలు, వెన్ను తట్టి ముందుకు నడిపించే మాటలు, ఆ విధమైనటువంటి మాటలు ద పాజిటివ్ వర్డ్స్, ద పాజిటివ్ కన్వర్సేషన్, ద పాజిటివ్. ఈ విధంగా పాజిటివ్ గా మనం ఇతరులను ప్రోత్సహిస్తూ ఉండాలి, మనల్ని మనం ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగుతూ ఉండాలి. అదే మాటలు మనం ఎక్కువగా మాట్లాడటానికి మనం ప్రయాసపడాలని చెప్పని భగవంతుడు ఈ రోజున సొలొమోను మహారాజు ద్వారాగా మనకు చెప్తూ ఉన్నాడు. మన మాటలు గట్టిగా ఎదురై ఉండాలి, తాళు తప్పలాగా ఉండకూడదు, పనికిరాని మాటల్లాగా ఉండకూడదు, ఉపయోగం సంభాషణలాగా ఉండకూడదు, అనవసరమైనటువంటి మా సంభాషణలాగా ఉండకూడదు. నిరుత్సాహపరిచే మాటలు కావచ్చు, అధైర్యాన్నిచ్చే మాటలు కావచ్చు, వెనకలాగే మాటలు కావచ్చు, నీరుగార్చే మాటలు కావచ్చు. ఈ విధంగా నెగిటివ్ వర్డ్స్ కానీ, నెగిటివ్ కాన్వర్సేషన్స్ కానీ ఏవి కూడా ఉండకూడదు. మన వ్యక్తిత్వం అనేది మాటల ద్వారాగానే ఇతరులను మన అంచనా వేస్తూ ఉంటారు, నిర్ణయిస్తూ ఉంటారు. ఓకే, ఈ వ్యక్తి మాట్లాడే మాటలు బాగున్నాయి,
ఈ మనిషి చెప్పే మాటలు బాగున్నాయి, ఈ మనిషి మాట్లాడేటువంటి సంభాషణ బాగుంది, వినొచ్చు మనం, జ్ఞానంతో కూడుకున్న మాటలు ఇవి, విజ్ఞానంతో కూడుకున్న మాటలు ఇవి, మంచి చేసే మాటలు ఇవి అని ఇతరులు మనలను జడ్జి చేస్తూ ఉంటారు, మనలను ఆల్రెడీ తూకం వేస్తూ ఉంటారు. అందుకని మనం ఇప్పుడు కూడా మనలను మెజర్మెంట్ చేస్తాయి మన మాటలు, మనల్ని తూకం వేస్తాయి మన మాటలు. ఈ వ్యక్తి ఎలాంటి వాడు అనేటువంటి తూకాన్ని మనకు వివరిస్తూ ఉంటాయి ప్రియలారా. కాబట్టి మన మాటలు అనేవి జాగ్రత్తగా ఉండాలని చెప్పని ఈ రోజు సొలొమోను మహారాజు తన యొక్క జ్ఞాన పలుకులను మొదటి పట్టణం ద్వారాగా శేరాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు మనకు చక్కని విధముగా పలుకుతూ ఉన్నారు. అందుకని ప్రియలారా, ఒక చక్కని మాట ఒకటి ఉంది, అందరూ కూడా చెప్పే మాట ఏంటంటే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. కాబట్టి మనం మాట్లాడే మాట మృదువుతో కూడిన మాటలు, మృదుత్వంతో కూడిన మాటలు, వినయపూర్వకంగా పలికే మాటలు, చక్కగా సంతోషించే మాటల్ని మనం ఎన్నుకోవాలా. అటువంటి మాటల్ని పదాలను మనం ఎన్నుకొని మాట్లాడుతూ ఉండాలి. ఎందుకంటే ఈ స్పీచ్ అనేది, ఈ మాట్లాడే శక్తి అనేది భగవంతుడు మనకి ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం అని ఈ రోజు మొదటి పట్టణంలో మనం తెలుసుకుంటూ ఉన్నాం ప్రియలారా, సహోదరి సహోదరులారా. అలాగే ఈరోజు రెండో పట్టణంలో కూడా పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన లేఖ నుంచి కూడా మనం చూసుకున్నాం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 54వ వచనం నుంచి 58వ వచనం వరకు ఈరోజు మొదటి పట్టణాన్ని గ్రహించడం జరిగింది. ఈ మొదటి పట్టణంలో ఏమని చెప్తున్నారంటే పునీత పౌలు గారు, మరణం అనేది ఈ జీవితానికి అంతము కాదు, మరణం అనేది ఈ జీవితానికి అంతము కాదు, ఈ మరణం అనేది రాబోయేటువంటి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుకు, రాబోయేటువంటి పరలోకానికి ఇది నాంది పలుకుతూ ఉంది. ఇది ఒక ద్వారం లాంటిది మరణం అనేది. ఈ మరణం అనేది భౌతికమైనది, ఇది అశాశ్వతమైనది కాదు, అశాశ్వతమైనది ఇది. కాబట్టి ఈ మరణం అనేది ఈ లోకానికి సంబంధించింది, ఈ మరణం అనేది ఈ మట్టికి సంబంధించింది, ఈ ప్రపంచానికి సంబంధించింది. కాబట్టి ఈ ప్రపంచానికి సంబంధించిన ఈ మరణం ద్వారాగా మన పరలోకానికి నాంది పలుకుతూ ఉన్నాం, పరలోక రాజ్యానికి ప్రవేశం లభిస్తూ ఉంది, పరలోక రాజ్యమైనటువంటి ద్వారానికి ఈ మరణమే దారి చూపిస్తూ ఉంది. కాబట్టి ఈ జీవం అనేది ఆధ్యాత్మికమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది, అమరమైనటువంటిది. కాబట్టి మరణం గురించి మనం భయపడనక్కర్లేదు, మరణం గురించి మనం గాబరా పడనక్కర్లేదు, మరణం గురించి మనం ఎప్పుడు కూడా ఆలోచన చేయనవసరం లేదు. దానికన్నా ఎక్కువగా జీవం గురించి మనం ఆలోచన చేయాలి, పరలోకం గురించి మనం ఎక్కువ ఆలోచన చేయాలి. అది అమరమైనటువంటిది, అది శాశ్వతమైనటువంటిది, నిశ్చలమైనటువంటిది, భగవంతుడితో కలిసి జీవించేటువంటి అది ఒక ఉజ్వలమైనటువంటి జీవితం. అని దాని గురించి ఎక్కువ శ్రద్ధ వహించమని చెప్పని పునీత పౌలు గారు తన యొక్క 2వ పట్టణంలో మనకు బోధిస్తూ ఉన్నాడు ప్రియలారా, సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ మరణం ద్వారా వచ్చినటువంటి ఈ శాపాన్ని, ఆ శాపం తీసుకొచ్చినటువంటి పాపాన్ని యేసుక్రీస్తు తన శిలువ మరణ పునరుత్థానం ద్వారాగా దాన్ని ధ్వంసం చేసి ఉన్నాడు. అందుకని పౌలు గారు అంటూ ఉన్నారు 2వ పట్టణంలో, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విషమెక్కడా, నా క్రీస్తు భగవంతుడు మరణించి సమాధి చేయబడి ఆ సమాధిని, ఆ మరణాన్ని ఓడించాడు, మరణం అనే ముళ్ళు విరిచేశాడు, శాపం అనేటువంటి విషయాన్ని విరిచేశాడు. కాబట్టి ఇక భయపడనవసరం లేదు ప్రియ విశ్వాసులారా, ప్రియ సంఘస్థులారా అని చెప్పని పౌలు గారు మనకందరికీ ధైర్యం నూరిపోస్తూ ఉన్నాడు. కాబట్టి మనలో ఉండవలసింది ఏంటంటే గట్టి విశ్వాసం ఉండాలా, నమ్మకం ఉండాలా క్రీస్తు భగవంతుల్లో. నా క్రీస్తు భగవంతుడు నాకు పరలోక రాజ్యం ప్రసాదిస్తాడు, నా క్రీస్తు భగవంతుడు యేసు ప్రభు ఏ విధంగా అయితే, క్రీస్తు ఏ విధంగా అయితే మరణం జయించి ఉన్నాడు, నేను కూడా ఆయన అనుసరిస్తూ ఉన్నాను కాబట్టి, ఆయన నమ్ముకున్నాను కాబట్టి నేను కూడా మరణాన్ని జయించగలను, సమాధిని ఓడించగలను. ప్రభువులో మనకు ఉండాలి అనేది 2వ పట్టణం యొక్క సారాంశం బిడ్డలారా, సహోదరి సహోదరులు. కాబట్టి ఇటువంటి అచంచలమైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని మనం కలిగి జీవించమని చెప్పని ఈ 2వ పట్టణంలో మనకు పౌలు గారు బోధిస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఇతరులు బోధిస్తూ ఉన్నప్పుడు కావచ్చు, ఇతరులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు కావచ్చు, మన కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నప్పుడు కావచ్చు, మనం ఎప్పుడు కూడా అధైర్యపు మాటలు మాట్లాడకుండా ధైర్యం ఇచ్చే మాటలు మనం మాట్లాడుతూ ఉండాలి. ఈ రోజున్న కష్టం ఈ రోజు మాత్రమే, రేపు దేవుడు దీవించవచ్చు, వచ్చే సంవత్సరం దేవుడు ఆశీర్వదించవచ్చు, ఈ కష్టం ఇలాగే ఉండదు అని ఇప్పుడు కూడా ఇతరులను ప్రోత్సహిస్తూ, ధైర్యం చెప్తూ, ఓదార్పునిస్తూ వారిని ముందుకు నడిపించే విధంగా ఉండాలి. అదే పౌలు గారు కూడా చేస్తూ ఉన్నారు. మరణం అనేది అందరికీ భయాన్ని కలిగించే విషయమే. కాబట్టి భయపడబాకండి, మీరు ధైర్యంగా ఉండండి. మన క్రీస్తు భగవంతుడు మనకు అమరమైన జీవితాన్ని ఇవ్వబోతున్నాడు ఈ మరణం తర్వాత. కాబట్టి మీరు నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి, భయభక్తులు కలిగి మీరు జీవించండి అని చెప్పని 2వ పట్టణ పౌలు గారు మనకు బోధిస్తూ ఉన్నారు. అలాగే సుశేషణకు వస్తూ ఉన్న ఈ రోజున గట్టి చెప్పండి హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సువిశేషాన్ని మనం తీసుకుంటూ ఉన్నాం కదా. లూకాసు సువార్త 6వ అధ్యాయము 39వ వచనం నుంచి 45వ వచనం వరకు ఈరోజు సువిశేషం. ఈ సామాన్య 8వ ఆదివారంలో లూకాసు సువార్త 6వ అధ్యాయము 39వ వచనం నుంచి 45వ వచనం వరకు చదవండి. ఒకసారి 39వ వచనం, లోక 6:39. ఆయన మరలా వారికి ఉపమాన పూర్వకముగా ఇట్లు చెప్పాను, గ్రుడ్డివానికి మార్గము చూపగలడా? అట్లు చేసినచో వారు ఇరువురును గోతులో పడుతులు. గమనించండి, ఇక్కడ ఈ 39వ వచనములో గ్రంథకర్త లూకా గారు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ గ్రుడ్డితనం అనేది భౌతికమైన గ్రుడ్డితనం కాదు. ఇక్కడ ఇట్ ఇస్ నాట్ ద ఫిజికల్ బ్లైండ్నెస్, ఇట్ ఈస్ ద స్పిరిచువల్ బ్లైండ్నెస్. ఆధ్యాత్మికమైన గుడ్డితనం ఇది శారీరకమైన గుడ్డితనం కాదు, ఆధ్యాత్మికమైన గుడ్డితనం ఇది, ద స్పిరిచువల్ బ్లైండ్నెస్. 39వ వచనం దేని గురించి మనం చెప్తున్నాయి అంటే, ద స్పిరిచువల్ బ్లైండ్నెస్ గురించి మనకు బోధిస్తూ ఉంది. యేసు ప్రభు ఆ రోజు ఆ సందర్భంలో ఈ గ్రుడ్డివానికి దారి చూపలేడు అనే విషయాన్ని ఎందుకు చెప్తున్నాడు, ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడు అంటే, ఇది కేవలము యోగా మతాన్ని పరిపాలించేటువంటి, యోగా మతాన్ని నడిపించేటువంటి, యోగా మతాన్ని చూసుకునేటువంటి పరిశీలన గురించి ఎక్కువగా యేసు ప్రభు చెబుతూ ఉన్నాడు. పరిశీలన చాలా సందర్భాల్లో మీరు గుడ్డి నాయకులు, మీరు గుడ్డి బోధకులు, మీరు అంధ బోధకులు అని చెప్పని యేసు ప్రభు వారిని విమర్శిస్తూ గద్దిస్తూ ఉన్నాడు. వారిని అట్లుండనిండు, వారు గుడ్డి నాయకులు, గ్రుడ్డివానికి గ్రుడ్డివాడు మార్గము చూపించు, వారి ఇరువురును గొంతలో పడుతురు. కాబట్టి ఇక్కడ గుడ్డి నాయకులు అంటే ఎవరు? ఇక్కడ ఈ పరిసయ్యులే, గుడ్డి నాయకులు పరిసయ్యులే, గుడ్డి సేవకులు పరిసయ్యులే. ఈ పరిసయ్యులు గుడ్డివారే, ఈ నడిపించేవారు కూడా గుడ్డివారే. కాబట్టి నడిపించేవాడు గుడ్డోడైతే ఎలా నడిపించగలడు వాళ్ళని? కాబట్టి ఇక్కడ యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, పరిసయ్యులు గుడ్డితనంగా ఉన్నారు, ధర్మశాస్త్రం వారు సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు, దాని యొక్క లోతైన భావాలను అర్థం చేసుకోలేకపోతున్నారు, దేవుని యొక్క మనసును, దేవుని యొక్క ఆంతర్యాన్ని, దేవుని యొక్క హృదయాన్ని వారు అర్థం చేసుకోకుండా వారికి నచ్చినట్టుగా వారు బోధిస్తున్నారు. కాబట్టి పరిసయ్యులు గుడ్డి నాయకులు, వారు నడిపించేటువంటి ప్రజలు కూడా గుడ్డివారిగానే ఉన్నారు. కాబట్టి గుడ్డివాడు నడిపించినట్లయితే ఇద్దరు కూడా గోతులో పడతారు అనేది ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్నారు. అంటే ఈ 39వ వచనంలో ద స్పిరిచువల్ బ్లైండ్నెస్ గురించి యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, అలాగే మత్తయి సువార్త 23వ అధ్యాయము 16వ వచనం మనకు అర్థమవుతుంది. 23:16. అయ్యో అయ్యో అందులైన మార్గదర్శకులారా. గమనించండి, ఇక్కడ మార్గం చూపించవలసిన వారే గుడ్డివారిగా ఉన్నారు, అందులుగా ఉన్నారు. మార్గదర్శకులే అందులుగా జీవిస్తున్నారు. కాబట్టి అందులైనటువంటి మార్గదర్శకులారా అని యేసుక్రీస్తు పరిసయ్యులను ఉద్దేశించి, మత బోధకులను ఉద్దేశించి, మత పెద్దలను ఉద్దేశించి యేసు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఈ 39వ వచనంలో 40వ వచనం కూడా వెళ్తూ ఉన్నాం మనం. 40వ వచనం చదవండి ఒకసారి. శిష్యుడు తన గురువు కంటే గొప్పవాడు కాడు, సంపూర్తిగా శిక్షణ పొందిన శిష్యుడు తన గురువు వలె ఉండును. గమనించండి, ఇక్కడ ఈ 40వ వచనంలో ప్రియబిడ్డలారా, శిష్యుడు ఎప్పుడు కూడా గురువు కంటే అధికుడు కాలేడు. సంపూర్ణంగా శిక్షణ పొందిన వాడు మాత్రమే గురువుతో సరిసమానుడు అవ్వగలడేమో, కానీ గురువు కంటే ఎక్కువ కాదు శిష్యుడు. ఎప్పుడు కూడా సంపూర్ణంగా శిక్షణ పొందాలి. అంటే గురువులో ఉన్నటువంటి నైపుణ్యాలు మొత్తాన్ని కూడా, గురువులో ఉన్నటువంటి జ్ఞాన సంపూర్ణత అంతా కూడా శిష్యుడు పొందగలిగితే కనుక గురువుతో సరిసంపూర్ణ అవ్వగలడేమో, అవ్వచ్చేమో, గ్యారంటీ లేదు ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఈ 40వ వచనంలో యేసు ప్రభు చెప్పే విషయం ఏంటంటే, ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, మనం ఎల్లప్పుడూ కూడా ఎప్పుడు కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, గర్వం అనేది మనలో ఉండకూడదు. ద స్పిరిచువల్ ప్రైడ్ అన్నమాట ఇక్కడ, ద స్పిరిచువల్ ప్రైడ్. ఈ రోజు మనకందరూ కూడా గమనించే విషయం ఏంటంటే, అందరూ కూడా ప్రైడ్ ఎక్కువైపోతుంది, గర్వం ఎక్కువైపోతుంది, ప్రైడ్ ఎక్కువవుతుంది. ఇది నేను మాత్రమే చేయగలను, ఇది నా వల్లే అవుతుంది, నేనే చేయగలను, నేను మాత్రమే చేయగలను, మా అమ్మ నాన్నకి ఏం తెలియదు, మా గురువు గారికి ఏం తెలియదు, మా సిస్టర్ గారికి ఏం తెలియదు, మా ఉపదేశ మాస్టర్కి ఏం తెలియదు, అన్ని నాకే తెలుసు అనే విధంగా మనం వ్యవహరిస్తూ ఉన్నాం ఈ రోజుల్లో. కాబట్టి
వినటానికి మనం సిద్ధంగా లేము. పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు మనం వినడానికి ఓపిక లేదు, మనకి సహనం లేదు, మనకి వినలేకపోతూ ఉన్నాం. అన్ని నాకే తెలుసు, నాకు తెలిసినవి ఇవన్నీ కూడా అని అనుకుంటూ మనం ఒకలాంటి స్పిరిచువల్ ప్రైడ్ లోకి మనం ఎంటర్ అయిపోతూ ఉన్నాం, ప్రవేశిస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు చెప్పారు అది ఏంటది, శిష్యుడు తన గురువు కంటే గొప్పవాడు కాడు, సంపూర్తిగా శిక్షణ పొందిన శిష్యుడు తన గురువు వలె ఉండును అని చెప్పని యేసు ప్రభు అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఇక్కడ ఈ స్పిరిచువల్ ప్రైడ్నెస్ అనేది ఉండకూడదు అనేది యేసు ప్రభు యొక్క ఉద్దేశం. యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఈ ప్రపంచంలో ఎవరో కూడా గొప్ప వాళ్ళం కాదు. తాడుని నమ్మేవాడు ఉంటే వాడి తల నమ్మేవాడు ఉంటాడు ఈ లోకంలో. కాబట్టి మనం దేవుని కన్నా గొప్పవాళ్ళం కాదు, మన గురువు అయినటువంటి యేసు ప్రభు కన్నా గొప్పవాళ్ళం కాదు, మన నాయకుడు, మన యొక్క సృష్టికర్త, మన రక్షకుడు అయినటువంటి యేసు ప్రభు కన్నా మనం గొప్పవాళ్ళం కాదు, మన అమ్మ నాన్నల కన్నా మనం గొప్పవాళ్ళం కాదు, మనకి పాఠం నేర్పించేటువంటి విద్యా బోధకుల కన్నా మనం గొప్పవాళ్ళం కాదు, మాస్టర్లు టీచర్ల కన్నా మనం గొప్పవాళ్ళం కాదు, గురువుల కన్నా మనం గొప్పవాళ్ళం కాదు, మనకన్నా పై అంతస్తులో ఉన్న వాళ్ళకన్నా మనం గొప్పవాళ్ళం కాదు. ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మన వినయంతో ఉండాలా, వినమ్రతతో ఉండాలి, తగ్గింపు మనసుతో ఉండాలి. నేనే చేయగలను, నేను మాత్రమే చేయగలను అనేటువంటి దృక్పథం మనలో ఉండకూడదు, అనేటువంటి స్పిరిచువల్ ప్రైడ్ అనేది మనలో ఉండకూడదు అని చెప్పని యేసు ప్రభు మనకందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, అలాగే తర్వాత వచనానికి వెళ్తూ ఉన్నాం. 41వ వచనం 42వ వచనం చదవండి, మనకు చక్కగా అర్థమవుద్ది. నీ కంటిలోని దూలమును గమనింపక నీ సోదరుని కంటిలోని నలుసును వ్రేలెత్తి చూపెద వేళ, నీ కంటిలోని దూలమును గమనింపక నీ సోదరునితో, సోదరా నీ కంటిలోని నలుసును తీసివేయనిమ్ము అని ఎట్లు చెప్పగలము? కపట వేషధారి, ముందుగా నీ కంటిలోని దూలమును తీసివేసుకొనుము. గమనించండి, ఇక్కడ ఈ విషయంలో 41వ వచనం 42వ వచనంలో యేసు ప్రభు చెప్పాలనుకున్నటువంటి మంచి విషయం ఏంటంటే ద స్పిరిచువల్ ఇల్నెస్ అనేది మనలో ఉండకూడదు. ఈ రోజుల్లో మనకి ఎక్కువ అలవాటు అయింది ఏంటంటే ప్రతి ఒక్కరి వెంక మనం వేలెత్తి చూపిస్తూ ఉన్నాం. మనం వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు మంచోళ్ళు కాదు, ఆ కుటుంబం మంచిది కాదు, ఈ కుటుంబం మంచిది కాదు అనేటువంటి దృక్పథంలో ఉన్నాం మనం. దాట్ ఈస్ కాల్డ్ ద స్పిరిచువల్ ఇల్నెస్. అది ఒక ఆధ్యాత్మికమైన జబ్బు. అది ఆ వ్యాధి మనలో ఉండకూడదు, ఆ వ్యాధి మనలో ఉండకూడదు. ముందు మన అంతరాత్మలో ఏముందో, మన హృదయం ఎలా ఉందో, మన యొక్క బలహీనతలు, మన యొక్క లోపాలు, మన యొక్క పాపాలు, మన యొక్క తప్పిదాలు అన్నీ కూడా ముందుగా మనం తెలుసుకోవాలా. వీ నీడ్ టు నో అవర్ ఓన్ అవర్ ఓన్ సిన్స్, అవర్ ఓన్ ఇన్ఫర్మిటీస్, అవర్ ఓన్ వీక్నెసెస్, అవర్ ఓన్ సిన్స్. ముందు మనల్ని మనం తెలుసుకోవాలి ముందు మనం. అందుకని కంటి డాక్టర్ గారు ఒక గుడ్డి వారికి ఆపరేషన్ చేసే సమయంలో ఆ డాక్టర్ గారికి 90% కళ్ళు కనిపించకపోతే ఆ డాక్టర్ గారు ఆపరేషన్ ఎలా చేస్తాడు? గుడ్డివాడికి డాక్టర్ గారికి 95% కళ్ళు కనబడతాడు. మస్గా ఆసుపత్రికి వచ్చాడు, కంటిలో నలకబడినట్టు ఇప్పుడు వచ్చాడు, ఎలా తీయగలడు? ఆ నలుసుని నలకని తీయలేడు కదా. కాబట్టి డాక్టర్ గా నీ కళ్ళు శుభ్రంగా ఉంటే, స్పష్టంగా నువ్వు చూడగలిగితే అప్పుడు ఎదుటి వ్యక్తి యొక్క నలుసుని కానీ లేదా కొన్ని నలకను కానీ తీసివేయడానికి నీకు స్పష్టంగా నిజం కనబడుతుంది. కాబట్టి ఇతరుల గురించి నువ్వు తీర్పులు చెప్పకుండా, ఇతరులు అటువంటి వారు ఇటువంటి వారు అని చెప్పకుండా ద స్పిరిచువల్ ఇల్నెస్ అనేది మనలో ఉంటే కనుక అది ఘోరమైన పాపం అని చెప్పని యేసు ప్రభు అంటూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులు, కాబట్టి ఈ స్పిరిచువల్ వ్యాధి, ఈ స్పిరిచువల్ ఇల్నెస్ మనలో ఉండకూడదు. ముందుగా మనం వీ నీడ్ టు ఇంట్రాస్పెక్ట్ విత్ ఇన్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం పరిశీలించుకోవాలా. నేను ఎందులో బలహీనంగా ఉన్నాను, ఏ పాపాలు ఉన్నాయి నాలో, ఏ లోపాలు ఉన్నాయి నాలో, ఏ దోషలు ఉన్నాయి నాలో, ముందుగా నన్ను నేను సరిదిద్దుకోవాలి, వాటిని తీసివేసుకోవాలి. అప్పుడు నేను స్పష్టంగా చూడగలుగుతాను. నేను వేరే వాళ్ళ తప్పుల్ని, వేరే వాళ్ళ పొరపాటుని నేను స్పష్టంగా చూడగలుగుతాను. అందుకని యేసు ప్రభు అంటూ ఉన్నాడు, డోంట్ జడ్జ్ సో దట్ యు విల్ నాట్ బి జడ్జ్డ్. అంటే ఇతరులకు నువ్వు తీర్పు ఎప్పుడు చెప్పవద్దు, నువ్వు తీర్పు తీర్చబడవు. కాబట్టి ఇతరులు మనం తీర్పు దించేటువంటి స్థాయిలో మనం లేవు, ఇతరులకు మనం తీర్పు విధించే స్థాయిలో మనం లేవు, ఇతరుల తప్పులు వేరే చూపించే స్థితిలో మనం లేవు. కాబట్టి ఈ విధంగా స్పిరిచువల్ ఇల్నెస్ అనేది మనలో ఉండకూడదనేది యేసు ప్రభువు యొక్క ఉద్దేశం. ఈ 41, 42 వచనంలో మనతో మనం
మనతో మనం పవిత్రంగా ఉండాలా, పరిశుద్ధంగా ఉండాలా, నిజాయితీగా ఉండాలా, నీతిగా జీవించాలా. ఆ స్పిరిచువల్ ఇల్నెస్ అనేది మనలో ఉండకుండా చూసుకోవాలి. అలా చూసుకుంటే దేవుని సేవకుడిగా, దేవుని బిడ్డగా, దేవుని యొక్క ప్రియమైనటువంటి కుమారులుగా, కుమార్తెలుగా మనం ఉండగలం అనేది ఈ 41, ఈ 42 వచనంలో మనం చూస్తూ ఉన్న ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. కాబట్టి మన తప్పులు కప్పుకొచ్చుకుని వేరే వాళ్ళ తప్పులు మనం చూపించినట్లయితే అది స్పిరిచువల్ డిసీజ్, అది అది. కాబట్టి ఆ వ్యాధి మనలో ఉండకుండా ఉండాలంటే ముందు మనం సరి చేసుకుందాం, మన తప్పులు మనం సరి చేసుకుందాం, దేవుని క్షమాపణ కోరుకుని ముందు మనతో మనం పవిత్రంగా, పరిశుద్ధంగా, నిజాయితీగా, నీతితో జీవించినట్లయితే దేవుడు మనల్ని దీవిస్తాడు. అలా కాకుండా కపట వేషధారులు వాళ్ళు జీవిస్తే యేసుప్రభువు ఏ విధంగా అయితే పరిసయ్యుల్ని, ధర్మశాస్త్ర బోధకుల్ని ఆయన దూషించాడు, తిట్టాడు, గద్దించాడు, మనల్ని కూడా గద్దిస్తాడు. కపట వేషధారులారా, సున్నముకుట సమాధులాగా ఉన్నారు మీరు, అంధ బోధకులారా అని యేసుప్రభువు వారిని అన్నట్లే మనల్ని కూడా అనేటువంటి స్థితిలో మనం ఉండకూడదు. కాబట్టి ఈ విషయంగా 41వ వచనం, 42వ వచనంలో మనం సరి చేసుకున్నాం. తర్వాత 43వ వచనము, 44వ వచనం చదువుకున్నాం. 43, 44. మంచి చెట్టు చెడు పండ్లను, చెడు చెట్టు మంచి పండ్లను ఇయ్యజాలదు. పండును బట్టి ప్రతి వృక్షము గుర్తింపబడును. ముండ్ల పొగల నుండి అత్తి పండ్లు లభింపు, కోరింద పొగల నుంచి ద్రాక్ష పండ్లు లభింపవు. ఈ 43, 44 వచనాల్లో మనకి చెప్పేటువంటి యేసుప్రభువు చెప్పేటువంటి సందేశం ఏంటంటే ద స్పిరిచువల్ ఫ్రూట్ఫుల్నెస్, ఆధ్యాత్మికమైనటువంటి ఫలవంతమైన జీవితం గురించి యేసుప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. అంటే అర్థం ఏంటి? మంచివాడు ఎప్పుడు కూడా మంచి మాటలే మాట్లాడతాడు, మంచివాడు ఎప్పుడు కూడా మంచి పనులే చేస్తాడు, పవిత్రమైన పనులే చేస్తాడు. నిజాయితీ, నీతితో జీవించేవాడు నిజాయితీతో కూడుకునే పనులు చేస్తాడు. కాబట్టి హృదయం అనేదేమో చెట్టు, దాన్ని కాయసే కాయలేమో మన మాటలు, మన పనులు. కాబట్టి హృదయం అనే చెట్టు మంచి చెట్టు అయితే దాని గుండా వచ్చేటువంటి కాయలు, ఈ పండ్లు, ఈ ఫలాలు కూడా మంచి పనులుగా ఉంటాయి, మంచి మాటలుగా ఉంటాయి. కాబట్టి మంచి వాళ్ళు ఎప్పుడు కూడా చెడ్డ పనులు చేయరు, చెడ్డోళ్ళు ఎప్పుడు కూడా మంచి పనులు చేయరు అని ఇక్కడ యేసుప్రభువు యొక్క ఉద్దేశం. అంటే ఏంటి? ద స్పిరిచువల్ ఫ్రూట్ఫుల్నెస్. ఆ విధంగా మనమందరం కూడా యేసు ప్రభువులో నాటబడి యేసు ప్రభు యొక్క దివ్య సంస్కారాలు మనం స్వీకరిస్తూ మంచి పండ్లు కాయాలి అని యేసు ప్రభు యొక్క ఉద్దేశం. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులు. కాబట్టి ఇక్కడ మనం ఒక విషయం చదువుతాం. చదవండి ఒకసారి. తిమోతి పత్రిక, 2వ తిమోతి పత్రిక, 2వ అధ్యాయం మనకు అర్థమవుద్ది. 2వ తిమోతి. పెక్కుమంది సాక్షుల సమక్షమున నేను బోధింపగా నీ విన్న పలుకులను ఇతరులకు కూడా బోధింపగల నమ్మకం గల వారికి అప్పగింపు. గమనించండి, ఇక్కడ నమ్మకస్తులుగా మనం ఉన్నట్లయితే, నమ్మకస్తులుగా మనం బోధించేవారు కూడా ఆ నమ్మకస్తులకి ఆ పేషితమైనటువంటి పనులు అప్పగిస్తారు. కాబట్టి ముందు మనం నమ్మకస్తులుగా ఉండాలా, ముందు మనం నమ్మదగిన వారిగా ఉండాలా. మన నమ్మదగిన తనంతో మనం బోధించినప్పుడు, పనులు చేసినప్పుడు, మాట్లాడినప్పుడు మన మాటలు వినేటువంటి వ్యక్తులు కూడా నమ్మదగిన వారిగా తయారవుతారు. ఆ నమ్మదగిన వారు అయినటువంటి వాళ్ళు కూడా నమ్మదగిన వారికి ఏ ప్రేరిత కార్యాన్ని అప్పగిస్తారు. కాబట్టి అందరం కూడా నమ్మదగిన వారంగా ఉండాలి అనేది యేసుప్రభువు యొక్క ఉద్దేశం. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు. అందుకని ఇక మనం ఒక వాక్యం చదువుతూ ఉన్నాం. ఏంటో వాక్యం? మరి రోమాపత్రిక 2వ అధ్యాయము 19వ వచనము, 20వ వచనం, 21వ వచనం రావండి, మనకు చక్కగా అర్థమవుద్ది. నీవు గ్రుడ్డి వారికి మార్గదర్శకుడు అని, చీకటిలో ఉన్న వారికి దీపమనియు, మూర్ఖులకు బోధకుడు అనియు, పిన్నలకు గురువనియు నీ వెరిగినదే విజ్ఞాన పరిపూర్ణత, సత్య సంపూర్ణత అన్నది ధర్మశాస్త్రమునందు ఇమిడి ఉన్నవని నీవు నమ్ముతున్నావు కదా. మరి ఇతరులకు నీవు బోధించే నీవు నీకు నీవే ఎందుకు బోధించుకోలేకపోతున్నావు? దొంగిలింపకము అని ఆజ్ఞ ఉంది కదా, మరి ఎందుకు దొంగతనం చేస్తున్నావు? మోసగింపకము అని ఆజ్ఞ ఉంది కదా, ఎందుకు మోసం చేస్తున్నావు? అబద్ధం ఆడకము అని ఆజ్ఞ ఉంది కదా, ఎందుకు అబద్ధం ఆడుతూ ఉన్నావు? కాబట్టి వ్యభిచరింపకము అని ఆజ్ఞ ఉంది కదా, మరి నీవే ఎందుకు వ్యభిచారం చేస్తూ ఉన్నావు? కాబట్టి ముందు నీకు నీవు బోధించుకో.
ముందు నీకు నువ్వు బోధించుకో, కపట వేషధారుల వల్ల జీవించొద్దు నువ్వు అని యేసుక్రీస్తు చాలా స్పష్టంగా ఇక్కడ మనకు బోధిస్తూ ఉన్నాడు. ప్రియ బిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఇక్కడ మనం ఎల్లప్పుడూ కూడా గమనించవలసిన విషయం ఏంటంటే ఇదే మనకు కావాలా. చెట్టు మంచిదైతే పండు కూడా మంచిదవుద్ది. మన హృదయం మంచిదైతే మన హృదయం నుంచి వచ్చేటువంటి మాటలు కావచ్చు, పనులు కావచ్చు, అవి కూడా మంచిగానే ఉంటాయి. అవి కూడా హర్షించదగిన విషయంగానే ఉంటాయి. అవి కూడా అందరూ మెచ్చుకునే విధంగానే ఉంటాయి. కాబట్టి ముందు మన హృదయం అనేది పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, నీతిగా నిజాయితీగా ఉండగలగాలి. ద స్పిరిచువల్ ఫ్రూట్ఫుల్నెస్ అనేది మనలో ఉండాలి. ప్రియబిడ్డలారా, కీర్తనలో 1వ కీర్తన 1, 2, 3 వచనాలు ప్రభు అంటూ ఉన్నాడు. ఏమనంటే ఇదిగో విశ్వాసం గల వ్యక్తి, దేవుని ధర్మశాస్త్రాన్ని దివారాత్రం ఆనందంతో పారాయణం చేసేటువంటి వ్యక్తి, ధర్మశాస్త్రం చదువుకునే వ్యక్తి, దాన్ని మన్నం చేసుకునే వ్యక్తి ఏ విధంగా ఉంటాడంటే ఏటి ఒడ్డున నాటబడిన చెట్టులాగా ఉంటాడు. ఆ ఏటి ఒడ్డున నాటబడినటువంటి చెట్టు దాని వేరుని ఏటిలోకి నదిలోనికి చొచ్చుకుపోతూ ఉండదు. వర్షాలు కురవకపోయినా దానికి భయం ఉండదు, మెన్యూరు లేకపోయినా దానికి భయం ఉండదు, దానికి బలం లేదనేటువంటి దిగులు ఉండదు దానికి. ఎందుకంటే ఆ సెలయేటి ఒడ్డున ఉంది కాబట్టి ఆ చెట్టు ఆ నీటిని అది స్వీకరిస్తుంది కాబట్టి సకాలంలో పండులు ఇస్తూ ఉంది, సకాలంలో పండ్లు కాయలు కాస్తూ ఉంటుంది. అలాగే పూత కూడా పూస్తూ ఉంది. కాయలు, పండ్లు, పెందలతో, పూతతో పచ్చగా కళకళలాడుతూ ఉంటుంది ఆ చెట్టు. ఈ విధంగా మనం దేవునికి దగ్గరగా జీవిస్తూ ఉంటే, దేవునికి ధర్మశాస్త్రం దగ్గరగా జీవిస్తూ ఉంటే, దేవునికి దివ్య సంస్కారాలు మన దగ్గరగా జీవిస్తూ ఉంటే మనకి ఏ లోటు లేకుండా భగవంతుడు మనల్ని పచ్చగా చూసుకుంటూ ఉంటాడు. అలా కాకుండా కపట వేషధారుల వల్ల ఉంటే దేవుడు హర్షించడం. బిడ్డలారా, సహోదరి సహోదరులు, కాబట్టి అందుకని 128 కీర్తనలు కూడా దావీదు మహారాజు అంటూ ఉన్నాడు. ఏమని? దేవుని పట్ల భయభక్తులు గల కుటుంబ సభ్యులు ఏ విధంగా ఉంటారంటే చక్కగా ఏపుగా ఎదిగినటువంటి, ఏపుగా కాసినటువంటి ఫలవంతమైనటువంటి ద్రాక్ష తోటలాగా ఉంటారు. వాళ్ళు ద్రాక్ష తోటలాగా ఉంటారు. ఒలివ పిలకల ఒప్పుతారు వాళ్ళ కుమారులు. ఒలివ చెట్లులాగా ఎదుగుతారు. తిన్నగా ఎత్తైనటువంటి విధముగా గొప్ప ఉన్నతమైన జీవితాన్ని వాళ్ళు పొందుతారు బిడ్డలు కూడా. అలాగే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులందరూ కూడా ఒక పండినటువంటి చక్క ఫలవంతమైనటువంటి ద్రాక్ష తోటలో ఉంటారు అని అంటూ ఉన్నాడు దావీదు మహారాజు. కాబట్టి మనం ఎప్పుడు కూడా భయభక్తులుగా జీవించాలా, విశ్వాసంతో జీవించాలా, నమ్మకంతో జీవించాలా, దేవుడిని సర్వస్వంగా జీవించాలి. అలా కాకుండా మనం కపట వేషధారుల వల్ల జీవించినట్లయితే దేవుడు హర్షించడు, దేవుడు మెచ్చుకోడు. కాబట్టి మన హృదయం మంచిగా ఉండాలి, మన మనసు మంచిగా ఉండాలి, మన తలంపు మంచిగా ఉండాలి. అప్పుడే వాటి నుంచి వచ్చేటువంటి మాటలు కావచ్చు, మన పనులు కావచ్చు, మన నడక కావచ్చు, మన క్రియలు కావచ్చు, ఇవన్నీ కూడా మంచిగానే ఉంటాయని ఇక్కడ యేసు ప్రభు 43వ వచనము 44వ వచనంలో మనకు బోధిస్తూ ఉన్నాడు. అలాగే చదువుకున్నాం కదా మనం 2వ తిమోతి గ్రంథం నుంచి 2వ వచనం నుంచి, ముందు మనం నమ్మకస్తులుగా ఉంటే మన బోధించే బోధ నమ్మకంగా ఉంటది, మన బోధ వినేవాళ్ళు కూడా నమ్మకస్తులుగా తయారవుతారు. ఆ విధంగా ఆ నమ్మకంగా ఉన్నటువంటి మన సందేశం విన్నటువంటి ఆ బోధకులు కూడా వారు వేరే వాళ్ళకి సందేశం అందిస్తారు. ఆ విధంగా దేవుని యొక్క నమ్మకమైనటువంటి సందేశము, దేవుని యొక్క విశ్వాసపూరితమైన సందేశము ఇతరులకు అది వ్యాపిస్తుంది, వాళ్ళ వద్దకు వెళ్తూ ఉంది. కాబట్టి ముందు మనం నమ్మదగిన వ్యక్తులుగా ఉండాలా, నిజాయితీ నీతి కలిగిన వ్యక్తులుగా ఉండాలా. దేవుని సేవలో ఇది భగవంతుడు మన నుంచి కోరుకుంటూ ఉన్నాడు. తర్వాత 45వ వచనం చదవండి ఒకసారి, మనకు అర్థమవుతుంది. 45వ వచనం 6వ అధ్యాయం 45వ వచనం సువిశేషంలో, సజ్జనుడు తన సత్కోశము నుండి సద్వస్తువులను తెచ్చును, దుర్జనుడు తన దుష్కోశము నుండి దుర్వస్తువులను తెచ్చును. ఎలయనా హృదయ పరిపూర్ణత నుండి నోటి మాట వెలువడును. హృదయం నుండా ఏదైతే ఉందో అదే బయటికి నోటి ద్వారా బయటకు వస్తుంది. ఈ 45వ వచనం సందేశం ఏంటంటే ద స్పిరిచువల్ ట్రెషర్, ఆధ్యాత్మికమైనటువంటి నిధి. ఈ హృదయం అనేది ఆధ్యాత్మికమైనటువంటి నిధిలాగా ఉండాలి మన హృదయం, మన మనసు. ద స్పిరిచువల్ ట్రెషర్, దీని నిండా కూడా ఆధ్యాత్మికత నిండుగా ఉండాలా. ఇట్ షుడ్ బి ఫిల్డ్ విత్ స్పిరిచువల్ గ్రేసెస్. ఆధ్యాత్మికమైన నిధులు, ఆధ్యాత్మికమైన సంపద అది ఉండాలా ఈ హృదయం నిండా కూడా. అలా కాకుండా వేరే వేరే దుర్వస్తువులు ఇవన్నీ ఉండవని యేసు చెప్తున్నాడు 45వ వచనంలో. సజ్జనుడు కూడా తన సత్కోశము నుండి సద్వస్తువులను తెచ్చును, కానీ దుర్జనుడు తన దుష్కోశము నుండి దుర్వస్తువులను తెచ్చును. అంటే మన హృదయం నిండా మంచి మంచి ఆలోచనలు, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ప్రేరణ, దేవుని యొక్క కోరికలు, దేవునికి సంబంధించినటువంటి కోరికలు, ఉద్దేశాలు, తలంపులు
అన్ని కూడా మన హృదయంలో కూడా ఉన్నట్టయితే దేవుని ప్రేమ, సహోదర ప్రేమ, ఆదుకోవటం, ఆదరించడం, మంచి మాటలు చెప్పడం, మంచి వారికి మనం మంచి వారితో స్నేహం చేయటం, చక్కని మాటలు మాట్లాడుతూ చక్కని వారితో సంభాషించడం, ఇవన్నీ కూడా చూస్తున్నట్లయితే కనుక మన హృదయం నిండా కూడా మంచి ఆలోచనలు ఉంటాయి. మన మనసంతా కూడా మంచి ఆలోచన నిండిపోయింది. ఎప్పుడు చూసినా కానీ దేవుని సేవ, దేవుని యొక్క కార్యాలు, దేవుని కార్యక్రమాలు, గుడి ఎలా ఉంది, సంఘం ఎలా ఉంది, ఏ విధంగా సహాయపడాలి, ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ విధంగా నడిపించుకోవాలి అనే విషయాల గురించి ఎక్కువగా మనం ఆలోచిస్తే కనుక అవే ఆలోచన బయటకు వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రియబిడ్డలారా, సహోదరులారా, మనం ఎల్లప్పుడూ కూడా కుటుంబం విషయంలో కావచ్చు, సంఘ విషయంలో కావచ్చు, విచారణ విషయంలో కావచ్చు, గుడి విషయంలో కావచ్చు, మన వ్యక్తిగత జీవితం విషయంలో కావచ్చు, ఏదేమైనప్పుడు కూడా ముందు మన హృదయం, మన మనసు అనేది మంచిగా ఉండాలి. మన హృదయం నిండా కూడా ట్రెజర్స్ అంటే ఏంటి? నిధులు ఉండాలి. నిధులు. ఆ నిధులు ఏంటంటే పవిత్రాత్మ జ్ఞానవరాలు, పవిత్రాత్మ దివ్య ఫలాలు, అలాగే దివ్య సంస్కారం ద్వారా మనం పొందుతున్నటువంటి కృప వెంబడి కృప, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదాలు దీని నిండా కూడా నిండి ఉంటే మన పనులు ఫలవంతమవుతాయి. మన పనులు దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఇప్పుడు బిడ్డలారా, సహోదరులారా, ఎల్లప్పుడూ కూడా మన హృదయం అంతా కూడా మంచితో నిండి ఉండాలా, దేవుని యొక్క ఆత్మతో నిండి ఉండాలా, దేవుని యొక్క ప్రేరణతో నిండి ఉండాలి. అందుకని ఈ రోజు వాక్యం అంతా కూడా సువిశేషణలు కావచ్చు, మొదటి పట్టణం, రెండో పట్టణం కావచ్చు, ఈ 3 పట్టణాలు మనం గమనించవలసిన విషయాలు ఏంటంటే మన మాటలు జాగ్రత్తగా ఉంచుకోవాలి. మన మాటలు జాగ్రత్తగా ఉంచుకోవాలి. మన సంభాషణ జాగ్రత్తగా ఉండాలా. అది గట్టి గింజలాగా ఉండాలి, దీవునిచ్చే గింజలాగా ఉండాలి, ఆశీర్వాదం ఇచ్చే మాటలాగా ఉండాలి, ఇతర జీవితాన్ని నడిపించే విధంగా ఉండాలి. అలా ఉండాలి. అలాగే నమ్మకం అనేది ఉండాలి, విశ్వాసం అనేది ఉండాలి. కాబట్టి ఇక్కడ మన ఈ సువిశేషం మొత్తం కూడా ధ్యానం చేసి ఉన్నాం కదా. ఎక్కువగా మనం ధ్యానం చేసిన విషయం ఏంటంటే స్పిరిచువల్ బ్లైండ్నెస్ అనేది మనలో ఉండకూడదు. స్పిరిచువల్ బ్లైండ్నెస్ అనేది మనలో ఉండకూడదు. మనమే ఎక్సలెంట్, మనమే బెస్ట్, మన వల్ల అవుద్ది అనేది మాత్రం మనలో ఇప్పుడు కూడా ఉండకూడదు. అది స్పిరిచువల్ బ్లైండ్నెస్. రెండు ఏంటంటే స్పిరిచువల్ ప్రైడ్, ఆధ్యాత్మికమైనటువంటి గర్వం మనలో ఇప్పుడు కూడా ఉండకూడదు. ఈ పనులు నేను మాత్రం చేయగలుగుతున్నా, వేరే వాళ్ళు ఎవరు చేయలేరు అనేటువంటి ఆ స్పిరిచువల్ బ్లైండ్నెస్ తో మనం ఉండకూడదు. అలాగే స్పిరిచువల్ ప్రైడ్ తో మనం ఇప్పుడు కూడా ఉండకూడదు. 3 ఏంటంటే ద స్పిరిచువల్ ఫుల్నెస్ అనేది ఇప్పుడు కూడా మనలో ఉండాలి. అలాగే స్పిరిచువల్ ఎప్పుడు కూడా స్పిరిచువల్ ఫ్రూట్ఫుల్నెస్ ఇవ్వడం ఉండాలి. స్పిరిచువల్ ఫుల్నెస్, స్పిరిచువల్ ఇల్నెస్, స్పిరిచువల్ ఫ్రూట్ఫుల్నెస్, అలాగే స్పిరిచువల్ ప్రెషర్ మనలో ఉండాలి. ఈ విషయాలన్నీ కూడా మన మనసులో భద్రపరుచుకుని మన జీవితం అనేది మన హృదయం మీద, మన మనసు మీద ఆధారపడి ఉంది. దీని ముందు జాగ్రత్తగా పట్టుకొని దీని ముందు మనం ఎక్కువగా దేవుని యొక్క కోరికలు, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ప్రేరణతో మన ఇంటి ఉండాలి. పోయిన ఆదివారం మనం అందరం కూడా మన ప్రారంభ ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో మనం ప్రార్థన చేసుకున్నాం. పోయిన ఆదివారం అంతా కూడా, పోయిన వారం అంతా, 7వ ఆదివారం అంతా కూడా ఒక చిన్న మాట సంఘ ప్రార్థన చేసుకున్నాం. ఏమన్నామంటే అది, ప్రభువా మేము అన్ని సమయంలోనూ ఆధ్యాత్మికమైన విషయముల పైననే మన్నము చేయొచ్చు, మా మాటల్లోనూ చేతల యందును మీకు ప్రీతి పాత్రమైన వాటినే నెరవేర్చినట్టు కృపచుకుము. అంటే ఏంటి? మన మాటల్లోనూ మన చేతల్లోనూ దేవునికి ఇష్టమైన వాటిని చేస్తూ, దేవునికి ఇష్టమైన పనులు చేసుకుంటూ మీరు సంతోషాన్ని కలిగించే జీవితాన్ని మాకు ఇవ్వు ప్రభువా. అన్ని సమయాల్లోనూ, అన్ని సందర్భాల్లోనూ మిమ్మల్ని సంతోషపెట్టాలి, మిమ్మల్ని తృప్తిపరచాలి, మీకే ఆనందం కలిగించాలి. ఆ విధంగా మమ్మల్ని దీవించి ప్రభు అని చెప్పని ఈ 7వ ఆదివారం అంతా కూడా మనం ప్రార్థన చేసుకున్నాం. కాబట్టి అందరం తల్ల వంచి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకున్నాం. భగవంతుడి రోజు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే మన మాటలు, మన సంభాషణలు, మన పలుకులు జాగ్రత్తగా ఉంచుకోవాలి. సొలొమోను మహారాజు ద్వారాగా మొదటి పట్టణంలో. కాబట్టి మన మాటల ద్వారాగా, మన చేతల ద్వారాగా, మన సంభాషణ ద్వారాగా మనం మంచోళం అవుతాము, చెడ్డోళం అవుతాం. కాబట్టి మనం మంచిగా, పాజిటివ్గా, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉండాలంటే ముందు మన సంభాషణల్ని, మన మాటల్ని, మన పలుకుల్ని మనం ఎప్పుడు కూడా స్క్రూటినైజ్ చేసుకుంటూ, స్కానింగ్ చేసుకుంటూ, ఫిల్టర్ చేసుకుంటూ మనం చక్కగా గట్టి గింజల్లాగా మాట్లాడాలి. ఉపయోగపడేటువంటి పలుకులు పలకాలి. అటువంటి మాటలు మనం మాట్లాడితే దేవుడు జీవిస్తాడు. ప్రార్థన చేసుకున్నాం. దయామయులకు సర్వేశ్వర, ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా ప్రభువా, మీకే వందనములు, స్తుతులు, స్తోత్రం నా తండ్రి. దేవా, ఈరోజు మొదటి పట్టణంలోను, రెండవ పట్టణంలోను సువిశేషణ ప్రభువా, మేము చక్కని విషయాలు మేము గ్రహించి ఉన్నాం, తెలుసుకున్నాను తండ్రి. దేవా, మేము ఎప్పుడూ కూడా స్పిరిచువల్ బ్లైండ్నెస్ తో జీవించకుండా, ఆధ్యాత్మికమైన అంధత్వంతో జీవించకుండా మమ్మల్ని దీవించు ప్రభువా. అలాగే నా యేసయ్య తండ్రి, మేము ఎప్పుడు కూడా స్పిరిచువల్ ప్రైడ్ తో జీవించకుండా, ఆధ్యాత్మికమైనటువంటి గర్వం, అహంకారంతో జీవించకుండా
దేవా, గర్వం పతనానికి మూలం. మనిషి నాశనం అవటానికి ముందు గర్వం వెళ్తూ ఉంది. కాబట్టి ప్రభువా, ఆ గర్వం మాలో ఉండకుండా, ఆ స్పిరిచువల్ ప్రైడ్ లేకుండా మమ్మల్ని దీవించు ప్రభువా. అలాగే నా తండ్రి, మేము ఎప్పుడు కూడా ఆ స్పిరిచువల్ ఇల్నెస్ అనేది మాలో లేకుండా చూడండి నా తండ్రి. స్పిరిచువల్ ఇల్నెస్, ఆధ్యాత్మికమైనటువంటి వ్యాధి మాలో లేకుండా దీవించు ప్రభువా. కాబట్టి నా తండ్రి, ముందు మాకు మేము నిజాయితీగా ఉండాలి, నిస్వార్థంగా ఉండాలి, నీతిగా బ్రతకాలి. ముందు మమ్మల్ని మేము సరి చేసుకోవాలి, మా తప్పులు మేము చూసుకోవాలి, క్షమాపణ అడగాలి. ఆ విధంగా జీవించే భాగ్యాన్ని మాకేమండి. అలాగే మా ప్రభువా, స్పిరిచువల్ ఫ్రూట్ఫుల్నెస్ మాకేమండి, ఆధ్యాత్మికమైన సంపద మాకేమండి. యేసయ్య మా తండ్రి, మమ్మల్ని దీవించండి, మేము ఆశీర్వదించండి. అలాగే ద స్పిరిచువల్ ట్రెషర్, మాకు కావాల్సినటువంటి ఆధ్యాత్మికమైన నిధిని మాకేమండి, ఆధ్యాత్మిక సంపద మాకేమండి. అది మీరు ఇచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదం, గొప్ప దీవెన. ఇవన్నీ కూడా మేము పొందుకుంటూ మీకు సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా జీవింపచేయమని మేము బ్రతిమాలుకుంటూ ఉన్నాం. ఈ వారమంతా కూడా మేము చేసే పనుల్లోనూ, మేము చేసే ప్రయాణంలోనూ, మేము చేసే వ్యాపారంలోనూ, మేము చేసేటువంటి ఆ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము తండ్రి. ఆమేన్. జీవనదాతవై నడిపించుమో దేవా, నూతన బలమొసగి కాపాడు ప్రభువా. జీవనదాతవై నడిపించుమో దేవా, నూతన బలమొసగి కాపాడు ప్రభువా. ఏమవుతున్నదో తెలియదు గాని మనసు విలపించుచున్నది, ఎదలోతులో గాయమై రోదించుచున్నది. ఏమవుతున్నదో తెలియదు గాని మనసు విలపించుచున్నది.